దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్ లో లియూజో నగరంలో ఇటీవల భారీ వర్షాలు వరదలు సంభవించాయి. వీటి కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలోనే ఆ వరదలో ఒక వ్యక్తి తన కూలిపోతున్న రెండంతస్తుల ఇంటి పైకప్పుపై చిక్కుకుపోయాడు. తన ప్రాణాలు కాపాడాలని సహాయం కోసం కేకలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరద వేగంగా ప్రవహిస్తున్న నీటి కారణంగా రెస్క్యూ స్పీడ్ బోట్లు ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. సరిగ్గా అదే సమయంలో అతని పొరుగువాడైన లై అనే వ్యక్తి తన వ్యవసాయ డ్రోన్ ను రంగంలోకి దించాడు. వరదలో చిక్కుకున్న వ్యక్తిని అమాంతం పైకి లేపింది ఓ డ్రోన్. ఈ వీడియోను ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఇంతకీ ఈ పని చేసిందెవరో కాదు, చైనాకు సంబంధించిన ఒక సామాన్య రైతు. నిజానికి అలా చేయడం చట్ట వ్యతిరేకమే అయినా ఎదుట ఒక ప్రాణం పోతోంది కదా అని రిస్క్ తీసుకున్నాడు ఆ రైతు. దాంతో ఆ వ్యక్తి ప్రాణం దక్కింది. చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తగా అందులో చిక్కుకుపోయిన ఈ వ్యక్తిని కాపాడేందుకు పొరుగున ఉన్న ఒక రైతు తన డ్రోన్ ను ఉపయోగించాడు. ఇలా డ్రోన్ సహాయంతో మనిషిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇటుకలు, సిమెంట్ ను రవాణా చేయడానికి లేదా పురుగుల మందులు పిచికారీ చేయడానికి ఉపయోగించే ఆ డ్రోన్ 100 కిలోల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది. డ్రోన్ లిఫ్టింగ్ తాడుకు ఒక చివర ఇటుక సంచిని కట్టి దానికి సేఫ్టీ బకెట్ ను అమర్చి వరదల్లో చిక్కుకున్న వ్యక్తి వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఫోన్ చేసి ఇసుక సంచిపై కూర్చొని సేఫ్టీ బకెట్ తో తన చేతులు, కాళ్లను డ్రోన్ తాడుకు కట్టుకోవాలని సూచించాడు. సుమారు 65 అడుగుల ఎత్తులో డ్రోన్ ఎగురుతూ ఉండగా దానికి ఆ వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. చెట్లు, పైలాన్ల మధ్య నుంచి డ్రోన్ చాకచక్యంగా ప్రయాణించి చివరికి ఆ వ్యక్తిని సురక్షితంగా రోడ్డుపై దించింది డ్రోన్. గతేడాది ఆగస్టులో డ్రోన్ ను ఆపరేట్ చేయడం నేర్చుకున్నట్లుగా లై తెలిపాడు. అయితే తాను చేసిన పని చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లుగా వెల్లడించాడు. మానవ సహిత డ్రోన్లు చట్టవిరుద్ధమని తనకు తెలుసని, కానీ ఆ సమయంలో ఇల్లు కోల్పోతుందే భయంతోనే ఇట్లా చేశారని, అతన్ని రక్షించడానికి ఈ పని చేసినట్లుగా చెప్పాడు. కానీ ఇలా ఎవరు చేయవద్దని కూడా లై సూచించాడు. ఈ మధ్య కాలంలో డ్రోన్ ప్రసక్తి లేకుండా ఏది జరగడం లేదు కదా. వరదల సమయంలో డ్రోన్లు సహాయక చర్యలు, నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇవి వరద ప్రభావిత ప్రాంతాల యొక్క రియల్ టైమ్ హై రిజల్యూషన్ చిత్రాలను కూడా సంగ్రహిస్తున్నాయి. రెస్క్యూ బృందాలకు చేరుకోవడం కష్టంగా ఉండే ప్రాంతాలకు మార్గనిర్దేశం చేస్తాయి. అంతేకాదు సహాయక సామాగ్రిని పంపిణీ కూడా చేస్తాయి. డ్రోన్లు వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షితంగా రక్షించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆహారం, నీరు మరియు మందులు వంటి అత్యవసర సహాయక సామాగ్రిని పంపిణీ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. డ్రోన్లు లైడర్ సాంకేతికతను ఉపయోగించి భూభాగ నమూనాలను రూపొందిస్తాయి. దీని ద్వారా వరద నీరు ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసుకోవడానికి, వరద నష్టాన్ని అంచనా వేయడానికి మరియు రక్షణ ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడుతోంది. డ్రోన్లు వ్యవసాయ భూములను సర్వే చేసి పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నాయి. ఇది రైతులకు పరిహారం పొందడానికి మరియు వ్యవసాయ పునరుద్ధరణకు సహాయపడుతోంది. ప్రమాద సమయాలలోనే కాదు, వ్యవసాయం విషయంలోనూ రైతులకు అద్భుతంగా సహాయపడుతోంది డ్రోన్. సాగుకు ఆధునిక హంగులు అద్దే దిశగా డ్రోన్లు చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు మరి. ఇలా డ్రోన్స్ అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఇరిగేషన్ ఇంకా ఎన్నింటిలోనూ డ్రోన్లు ఉపయోగపడుతూ వస్తున్నాయి. ఇదొక్కటే కాదు, ఇటీవల జరుగుతున్నటువంటి యుద్ధాలలో సైతం డ్రోన్లదే పెద్ద హడావిడిగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ మన దేశం మీదకు వచ్చిన వందలాది డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. అందుకే దేశాల మధ్య యుద్ధాల్లో కూడా ఇప్పుడు డ్రోన్లదే కీలక భూమిక. మనిషి చూడలేని, వెళ్లలేని చోటుకు డ్రోన్ వెళ్తోంది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్రలో డ్రోన్లు వాడగా మన దేశ సరిహద్దుల్లో భద్రత, నిఘా కోసం ప్రిడేటర్ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకుంది. శత్రు దేశాలపై నిఘాతో పాటు పొలాల్లో తెగుళ్ల నియంత్రణ, ఎరువుల మందుల పిచికారీ వంటి అనేక అంశాల్లో డ్రోన్లను వినియోగిస్తుండడం ఇప్పుడు చాలా పరిపాటిగా మారింది. అడవులు, వన్యప్రాణుల పర్యవేక్షణ, సంరక్షణకు డ్రోన్లు ఉపకరిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కొత్త పుంతలు తొక్కుతున్న డ్రోన్ సాంకేతికత రానున్న రోజుల్లో కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరెన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే మందులు, వస్తువులు, సరుకులు కూడా నిమిషాలలోనే ఇంటి వద్దకే నేరుగా తీసుకువచ్చే డ్రోన్లు మొదలైపోయాయి. అందుకే నిజంగా ఇది డ్రోన్ జమానా అంటే కాదనలేమేమో. పెళ్లిళ్ల నుంచి సభలు, సమావేశాల చిత్రీకరణలో డ్రోన్లే కీలకంగా మారుతున్నాయి. గతంలో డ్రోన్ల వినియోగానికి అనుమతి తప్పనిసరి అయ్యేది. 2021లో భారత ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసింది. గ్రీన్ జోన్లలో వీటిని ఆపరేట్ చేసుకునేందుకు అనుమతులు అవసరం లేదని తేల్చింది. తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా PSI అనే పథకాన్ని ఆమోదించింది.
డ్రోన్ సేవలను ప్రమోట్ చేసేందుకు 2022-23 కేంద్ర బడ్జెట్లో డ్రోన్ శక్తిని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం డ్రోన్ సేవల రంగం విలువ సుమారుగా 30,000 కోట్ల రూపాయల మేరకు ఉందని అంచనా. ఈ రంగంలో ఇప్పటికే 5 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరిగినట్లుగా పరిశ్రమ చెబుతోంది. ఫోటోగ్రఫీ, వ్యవసాయం, మైనింగ్, టెలికాం, బీమా, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణ, రవాణా, విపత్తుల నిర్వహణ, జియో మ్యాపింగ్, అడవులు, వన్యప్రాణుల పర్యవేక్షణ, రక్షణ వంటి రంగాల్లో డ్రోన్ల సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్రోన్ల సేవల వినియోగానికి మొగ్గు చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు ఆహారం వంటివి అందించేందుకు వీటిని వినియోగించింది. కర్ణాటకలో ఆస్తి పన్నును వాస్తవంగా లెక్కించేందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను వినియోగిస్తోంది. కరోనా సమయంలో తెలంగాణ సుదూర గ్రామాల ప్రాంతాలకు వ్యాక్సిన్, మందులను మెడిసిన్ ది స్కై పేరుతో డ్రోన్ల ద్వారా సరఫరా చేసింది. భారత ఆర్మీ కోసం 34,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్ల సరఫరా కోసం అమెరికాతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రిడేటర్ డ్రోన్లు ఆర్మీ ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని సర్వే లైన్ లో ఉంచేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి. దీంతో ఎక్కడ ఎవరు ఏమి ఎందుకు చేస్తున్నారనేది ఆర్మీ గుర్తించొచ్చు. డ్రోన్లలో ఎన్నో రకాలుంటాయి. అవసరాన్ని బట్టి వాటిని వినియోగిస్తూ ఉంటారు. రెక్కలు, సైజు, సామర్థ్యం, రేంజ్, పవర్, సోర్స్, వాటిలో వాడే పరికరాలు, మోటార్లను బట్టి డ్రోన్లను వర్గీకరిస్తూ ఉంటారు. అరచేతిలో పట్టేంత అంటే 1 నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉండేవి నానో డ్రోన్లు. స్పై కెమెరాలుగా ఉపయోగించుకుంటారు. 50 సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల మధ్య ఉండే చిన్న డ్రోన్లకు రెక్కలు ఫిక్స్ చేయబడి ఉంటాయి. ట్రాఫిక్ నిర్వహణ, ఫోటోగ్రఫీకి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. 2 మీటర్ల పైన ఉండే మధ్య తరహా డ్రోన్లు అయితే ఏకంగా 2 మనుషుల్ని కూడా అమాంతం ఎత్తగలవన్నమాట. వీటిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఇక భారీ డ్రోన్లు చిన్నపాటి విమానం స్థాయిలో ఉంటాయి. మిలిటరీ వాళ్ళు సర్వే లైన్స్ కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చిత్ర నిర్మాణాల్లోనూ పెద్ద పెద్ద కెమెరాలను మోసేందుకు వీటిని వాడుతూ ఉంటారు. మిడ్ రేంజ్ డ్రోన్లు అయితే 12,000 నుంచి 30,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి సుమారు 24 గంటల పాటు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి ఏకధాటిగా దాదాపుగా 400 మైళ్ల వరకు వెళతాయి. వీటిని యుద్ధాలకు, నిఘాకు వాడతారు. లాంగ్ రేంజ్ డ్రోన్లు 640 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్తాయి. వాతావరణ పరిస్థితిని కనుగొనేందుకు జియాలజీ, భౌగోళిక మ్యాపింగ్ వంటి వాటి కోసం ప్రొఫెషనల్స్ కూడా వినియోగిస్తూ ఉంటారు. డ్రోన్లలో వినియోగించే పవర్ సోర్స్ ను బట్టి అవి నడిచేందుకు బ్యాటరీ, గ్యాసోలిన్, హైడ్రోజన్, సోలార్ అనే రకాలుగా వినియోగిస్తున్నారు. అయితే చాలా వరకు ప్రాథమిక పవర్ సోర్స్ కింద బ్యాటరీనే ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలు లిథియం, నికెల్ మెటల్ హైబ్రిడ్, నికెల్ కాడియం ఉపయోగించి తయారు చేస్తారు. ఇక గ్యాసోలిన్ విషయానికి వస్తే సాధారణంగా గ్యాసోలిన్ ఇంధనాన్ని భారీ డ్రోన్లలో వాడుతూ ఉంటారు. ఇవి ఎక్కువసేపు గాల్లో ఉండడమే కాకుండా ఎక్కువ బరువును కూడా మోయగలవు. ఇక హైడ్రోజన్ ఇంధనం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. తక్కువ శబ్దంతో, తక్కువ పరిధిలో ఒక మోస్తారు బరువులతోనూ ఎగరగలుగుతూ ఉంటాయి. డ్రోన్ల ధరలు కూడా కనీసం 2,000 నుంచి దొరుకుతున్నాయి. పనితీరు స్థాయిలను బట్టి కొన్నింటి ధర వేలల్లోనూ, లక్షల్లోనూ ఉంటుంది.